చేస్తుండ్రు, ఆ పనులు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏమనంటే కేసులు పెడుతున్నారు మన మీద. కేసులకు భయపడతారా మీరు? మేమందరం లేమా మీకోసం? ఏం భయపడకుండ్రు. ఇప్పటికీ మా మీద 4 కేసులు పెట్టిండు. నేను ఎక్కడో పోయి ఈయన రేవంత్ రెడ్డిని పరిగినా లేదా ఈయన యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఈయన ఎగవేతల రేవంత్ రెడ్డి అన్న. ఈయన తప్పున్నదా? ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే నా మీద మానకొండూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. అరే నువ్వు రైతు బంధు ఎగబెట్టింది నిజం, రుణమాఫీ దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ ఎగ్గొట్టింది నిజం, 4000 పింఛన్ ఎగ్గొట్టింది నిజం, తులం బంగారం ఎగ్గొట్టింది నిజం, ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టింది నిజం, ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టింది నిజం, తులం బంగారం ఎగ్గొట్టింది నిజం. అరే ఉన్నదంటే నా మీద కేసు పెట్టుడేందో నాకైతే అర్థమే కాదు. కానీ నేను మీకు చెప్పేది ఒక్కటే, భయపడకండి. ఏది ఏమైనా అటున్న సూర్యుడు ఇటు పడిచినా 2 ఏళ్ల తర్వాత వచ్చే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అరే రాంగోగా ఆయన గొల్లమల్లేసి కలిసిండు, అది అందుకెళ్ళి వచ్చినాం, లోపలికి వెళ్ళి ఏదులా రిజర్వాయర్ నడిమిట్లకెళ్ళి వచ్చినాం మేము. ఒక ఆయన గొర్రెలు కాస్తుండు, అది బండి స్లో అయింది. ఏం పేరంటే మళ్ళీ చెయ్యి అడ్డం పెట్టి ఆపిండు. ఏం పేరంటే మల్లేష్ అన్నాడు. ఇగో కేసీఆర్ గొర్రెలు సార్, కేసీఆర్ గొర్రెలు సార్ అన్నాడు. ఆ గొర్రెలు చూపించి అంటుండు, అరే మా దాంట్లో కొంతమందికి 2వ విడత వచ్చేది ఉండే, ఈ రేవంత్ రెడ్డి 100 రోజుల్లో ఇస్తా అన్నాడు సార్, 2 లక్షల బ్యాంకులు ఇస్తా అన్నాడు సార్, జర గట్టిగా అడుగు అసెంబ్లీలో ఎప్పుడు ఇస్తాడో అంటుండు. నువ్వు గొర్రె పిల్లలు ఇవ్వపోతివి, శాప పిల్లలు ఇవ్వకపోతివి, రైతు బంద్ వేయకపోతివి, రుణమాఫీ చేయకపోతివి, 4000 పింఛన్ ఎగబెడితివి, మహాలక్ష్మి ఎగ్గొట్టివి, ఏం ఉద్దారకం చేసినావు? చేసిందేమున్నది? అందుకే నీకెవ్వరు ఓటు వేయరు. రేవంత్ రెడ్డి పగటి కలలు అంటుండు నేను మళ్ళా గెలుస్తాను. నువ్వు మళ్ళా గెలుచుడు మాట దేవుడెరుగు. కాంగ్రెస్ పార్టీకి నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. మీకు సింగిల్ డిజిటే దిక్కు, కాంగ్రెస్ కు సింగిల్ డిజిటే దిక్కు. ఈ పాలమూరు రంగారెడ్డి కూడా వీళ్ళు చేసేటట్టు కొట్టలేదు. మళ్ళా కేసీఆర్ వచ్చేది ఖాయం. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి తీర్థం. 2.5 ఏళ్లలో జానడి కలవదవ్వపోతుంది. నువ్వెప్పుడు పూర్తి చేయాలి పాలమూరు? నిన్నెవరు నమ్మాలి నిన్ను? మళ్ళా కేసీఆర్ వస్తాడు, పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తి చేస్తాడు, 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాడు. అందువల్ల మీరందరూ కూడా మా నిరంజన్ ఎంత కష్టపడ్డాడే మీకోసం. అరే వనపర్తి జిల్లా చేసిండు, వనపర్తి మెడికల్ కాలేజ్ తెచ్చిండు, వనపర్తిలో 500 పడకల ఆసుపత్రి కట్టిండు, నర్సింగ్ కాలేజీ తెచ్చిండు, 4 లైన్ల రహదారి వేసిండు, అద్భుతమైన కలెక్టరేట్ కట్టిండు, వ్యవసాయ కాలేజీ తెచ్చిండు. ఎన్ని రకాలుగా అన్నిటికంటే పెద్దది నా దృష్టిలో నిరంజన్ అన్నకు పదవి కంటే కూడా అప్పుడప్పుడు నాతో అంటుంటాడు, 1,00,000 ఎకరాలకు వనపర్తికి నీళ్లు ఇచ్చిన నా జన్మకిది చాలు అంటాడు మా నిరంజన్ అన్న. నా జీవితంలో చుక్క నీళ్లు లేని నా వనపర్తిలో కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇటు గణపురం బుద్ధారం కెనాల్ పూర్తి చేసుకొని కాల్వకుర్తి కాల్వ ఎక్స్టెన్షన్ చేసి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చిన నా వనపర్తి ప్రజల రుణం తీర్చుకున్న నా జన్మకిది చాలు అని మా నిరంజన్ అన్న ఎంతో తృప్తి పడతాడు, గర్వపడతా ఉంటాడు. అంత మంచి మనిషి నిరంజన్ రెడ్డి గారు. ఆయన తన కోసం కంటే తన ప్రజల కోసం, పాలమూరు జిల్లా కోసం, వనపర్తి ప్రజల రుణం తీర్చడం కోసం ఆయన పడ్డ తపన ఒక సహచరుడిగా, ఆయన సహచర మంత్రిగా, సహచర ఎమ్మెల్యేగా ఆయన ప్రయత్నం నేను కల్లారా చూసినటువంటి వాడిని. అలాంటి 1000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కల్వకుర్తి గాని, నెట్టంపాడు గాని, భీమా గాని, కోయిల్ సాగర్ గాని, మిషన్ కాకతీయ కింద చెరువులు గాని, చెక్ డ్యాములు గాని, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసినాం. మా విజయుడు నియోజకవర్గంలో 9 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును 9 నెలల్లో పూర్తి చేసి ఆర్డీఎస్ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేశాం. అది కేసీఆర్ గారు బీఆర్ఎస్ కు పాలమూరు మీద ఉన్న ప్రేమ. మీరేం చేసిండ్రు? 60 ఏళ్లలో
మొత్తం పాలమూరు జిల్లాలో మీరు కట్టిన రిజర్వాయర్లు 25 టీఎంసీలు, కానీ 9 ఏళ్లలో 65 టీఎంసీల రిజర్వాయర్లు కట్టింది ఈ పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కేసీఆర్ గారు ఎంతో కష్టపడి ఈ పాలమూరు రంగారెడ్డిని 30,000 కోట్లు ఖర్చు పెట్టి 80% పనులు పూర్తి చేసినారు. 80% పూర్తయింది. ట్విన్ టనళ్లు పూర్తయినాయి, పంప్ హౌజులు పూర్తయినాయి, సబ్ స్టేషన్లు పూర్తయినాయి, రిజర్వాయర్లు పూర్తయినాయి. ఏమున్నది బుడ్డ కాల్వ. ప్యాకేజ్ 3లో 1,80,00,000 క్యూబిక్ మీటర్ల మట్టి తీయాలి. 1,50,00,000 క్యూబిక్ మీటర్లు బీఆర్ఎస్ గవర్నమెంటే చేసింది. మీరు తీయాల్సింది 30,00,000 క్యూబిక్ మీటర్లు. 1,50,00,000 క్యూబిక్ మీటర్లు బీఆర్ఎస్ చేసింది. 30,00,000 క్యూబిక్ మీటర్ల మట్టి తీయడానికి 3 ఏళ్లు పట్టదా? దాంట్లో భూసేకరణ లేదు, ఏమున్నా ఇంత బ్లాస్టింగ్ చేయాలి, మట్టి తీయాలి. 3 సీజన్లు పోయినాయి. 2 ఎండాకాలాలు పూర్తిగా పోయింది, ఇది 3వ సీజన్. 30,00,000 క్యూబిక్ మీటర్లు తీస్తే మన ఏదులలో ఇప్పటికే 6.5 టీఎంసీల నీళ్లు ఉండేది. మన వట్టెంలో, మన కరివెనలో 35 టీఎంసీల నీళ్లు నింపుకుంటే అసలు ఎట్లా మారిపోతుండే ఈ పాలమూరు. బీఆర్ఎస్ ఉండుంటే ఈ పాటికి ఏదులా కరివెన వట్టం కృష్ణా జలాలతో కలకలలాడిపోయి ఉండేది. ఆనాడే కేసీఆర్ గారు వచ్చి పాలమూరు మోటార్లు ఆన్ చేసి నార్లాపూర్ నింపలేదా? నార్లాపూర్లో నీళ్లు పోయించలేదా? ఇప్పుడు పోయి చూస్తే నార్లాపూర్లో నీళ్లు కనబడేవా? మా అంటే గట్టిగా చేస్తే 1 నెల రోజుల పని. ప్యాకేజ్ 3లో బుడ్డ కాల్వ జీర్పారేస్తే ఏదులా వట్టెం కరివెన నిండా నింపుకుంటే నెత్తి మీద కుండోలే 2 పంటలు బంగారమోలే ఈ పాలమూరులో వండకపోవునా? అరే ఈ ప్రాజెక్టుకు కేసులేసిండ్రు, అడ్డం పడ్డారు, బ్యాంకుల నుంచి డబ్బులు రానియలే. ఆనాడు కేసీఆర్ గారికి పాలమూరు మీద ఉన్న ప్రేమతో కాళేశ్వరం ప్రాజెక్టు మీద తీసుకున్న 10,000 కోట్ల రూపాయల డబ్బును మళ్లించి పాలమూరు మీద ఖర్చు పెట్టి పనులు పరిగెత్తించిండు నాడు కేసీఆర్. 10,000 కోట్లు కాళేశ్వరంకి అనుమతులు వచ్చినాయి గనక అక్కడ బ్యాంకుల నుంచి డబ్బులు తెచ్చి దాన్ని పాలమూరుకు మళ్లించి పనులు జరిపించి పాలమూరు మీద ప్రేమను జాటిండు మన కేసీఆర్. అరే మీరు 2.5 ఏళ్ళ ఏమంటే నల్లమల్ల బిడ్డ, నేను నల్లమల్ల పులి డైలాగులకే పనికొస్తుంది. అది పులి కాదు, పిల్లి. నువ్వు గా బుడ్డ కాలువ చేయ చేతనైతలేదా? గా కాలువ చేయ చేత కాదు. మా నిరంజనన్న ఆనాడు అసలు వనపర్తికి 1 ఎకరా వారు నాకు కల్వకుర్తిలా, అసలు కల్వకుర్తి ప్రాజెక్టులో వనపర్తి నియోజకవర్గమే లేదు. వనపర్తిని మరిసైపోయింది ఆనాటి కాంగ్రెస్ పెద్దలు. కానీ నిరంజన్ రెడ్డి గారు కేసీఆర్ గారితో ఉండే ప్రేమ, కేసీఆర్ గారికి నిరంజన్ రెడ్డి గారి మీద ఉండే ప్రేమ, మొదటి దశలో ఉద్యమంలో నడిచినటువంటి చనువు, కేసీఆర్ గారి దగ్గర ఆయనకు ఉండే చనువును ఉపయోగించిండు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా నా వనపర్తికి నీళ్లు కావాలని నేను ఆ రోజు నీళ్ల మంత్రిగా ఉంటే నా వెంటబడ్డాడు. ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి కేసీఆర్ గారి ప్రేమతోని 1,00,000 ఎకరాలు ఈ వనపర్తికి కల్వకుర్తిలో పారిచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, నిరంజన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నా. మీరు చేసిందేమన్నది?